ఈ స్టోరీ దాదాపుగా 40 సంవత్సరాల క్రితంది. 1980లో 23 సంవత్సరాల కమల లైఫ్లో అంతా కూడా సరిగ్గానే నడుస్తుంది. కానీ ఒకరోజు సడన్గా వాళ్ళ నాన్న కనపడకుండా పోయాడు. ఆమె వాళ్ళ నాన్నను చాలా వెతికింది, కానీ అతను ఎక్కడా కనపడలేదు. కమల వాళ్ళ అమ్మ ముందుగానే చనిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న కనపడకుండా పోయిన తర్వాత ఆమె ఒంటరిగా అయిపోయింది. ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ నాన్న దొరకలేదు. అందరూ అతన్ని వెతకడం మానేశారు. ఇక అతను దొరకడని నిర్ణయించుకున్నారు. ఈ టెన్షన్ సమయంలో కమలను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల ఆమె బాబాయి పిన్ని ఆమెను ప్రభాకర్ పెద్ద కొడుకైన అజిత్కిచ్చి పెళ్లి చేశారు. దానివల్ల కమలకు తోడుగా జాగ్రత్తగా ఎప్పుడూ ఒకరు చూసుకునే వాళ్ళు ఉంటారని అనుకున్నారు. అజిత్ కమల యొక్క కఠినమైన పరిస్థితుల్లో ఆమెకు తోడుగా ఉన్నాడు. అందువల్ల ఆమెకు కాస్త హాయిగా అనిపించింది. కమల కొత్తింట్లో తన కొత్త జీవితంలో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటుంది. నెమ్మదిగా సంతోషంగా కూడా ఉంటుంది. ఆ కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఆమెను జాగ్రత్తగా కూడా చూసుకునేవాళ్ళు. ప్రత్యేకంగా ఆమె మరిది రాజేష్ మరింత జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ నెమ్మదిగా విషయాలన్నీ మారుతూ ఉన్నాయి. ఒకరోజు ఎప్పుడైతే కమల నిద్రపోతూ ఉందో అప్పుడు ఆమెకు ఒక ఏడుస్తున్న శబ్దం కారణంగా నిద్ర నుండి మెలకు వస్తుంది. ఆమె తన పక్కన చూస్తే అజిత్ నిద్రపోతున్నాడు. ఆ రూమ్లో వాళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరూ లేరు. ఆమెకు మరోసారి ఆ ఏడుపు శబ్దం వినబడింది. కానీ ఆమెకు ఇప్పుడు కూడా ఎవరూ కనిపించడం లేదు. అప్పుడు ఆమె అది తన భ్రమ అయి ఉంటుందని అనుకుంది. అందువల్ల ఆమె మళ్ళీ నిద్రపోయింది. కానీ ఆ రోజు తర్వాత నుండి ఆమెకు దాదాపుగా రోజు ఆ ఏడుపు శబ్దం వినబడుతూ ఉంది. ఆమెకి ఆ ఏడుపు శబ్దం బహుశా తన తండ్రిదే అయి ఉంటుందని, అతను ఏదో బాధతో అరుస్తున్నాడని, తనని సహాయం అడుగుతున్నాడని ఆమెకు అనిపించింది. కమల దానికి ఎంతగానో భయపడింది. అందువల్ల ఆమె ఆ విషయాన్ని అజిత్కి రాజేష్కి చెప్పింది. వాళ్ళిద్దరూ ఇది ఆమె భ్రమ అనుకున్నారు. వాళ్ళు ఆమె వాళ్ళ నాన్నని చాలా ఎక్కువగా మిస్ అవుతుండడం వల్ల ఆమెకి అలా అనిపిస్తుందని అనుకున్నారు. తర్వాత నెమ్మదిగా కమల ఆరోగ్యం కూడా పాడవుతూ ఉంది. ఆమె ఎప్పుడూ కోపంగా ఉంటుంది. చిన్న విషయాలకు కూడా చిరాకు పడుతుంది. ఒకవేళ ఆమె అన్నదానికి ఎవరైనా ఎదురు చెప్తే ఆమె వాళ్ళని చంపి తింటానని బెదిరిస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా వాళ్ళ నాన్న కనిపించకుండా పోయాడన్న బాధ ఆమె బ్రెయిన్ పైన చాలా ఎక్కువగా పడిందని అనుకున్నారు. కానీ వీటన్నిటి మధ్యలో కమలకు ఆ శబ్దాలు ఎప్పుడూ వినబడుతూనే ఉన్నాయి. ఒకరోజు ఆ శబ్దం కమలకి ఆ బంగ్లాలోని ఒక పాత రూమ్లో నుండి వస్తుందని తెలుసుకుంది. తర్వాత ఆమె ఎప్పుడైతే ఆ రూమ్లోకి వెళ్ళిందో అప్పుడక్కడ ఆమెకు ఒక నల్లని విగ్రహం కనపడింది. ఆ విగ్రహాన్ని చూస్తే ఆమెకు చాలా వింతైన అశాంతి కలిగింది. కానీ ఎప్పుడైతే ఆమె ఆ విగ్రహాన్ని ముట్టుకుందో అప్పుడు ఆమెకు చాలా వింతగా అనిపించింది. అప్పుడు ఆమెకు ఊపిరాడడం లేదు. శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది అవుతుంది. కమల భయంతో ఆ విగ్రహాన్ని తిరిగి కింద పెట్టేసింది. అప్పుడు కమలకి భయం వేస్తుంది. దాంతో ఆమె ఆ రూమ్లో నుండి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె కాలికి ఏదో బరువైన వస్తువు తగిలింది. ఆమె దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తే అక్కడ ఒక మనిషి పుర్రె పడి ఉండడం చూసింది. అప్పుడు కమల ఆ రూమ్లో ఇంకా ఎన్నో వస్తువులు ఉండడం చూసింది. ఆ రూమ్లో ఎన్నో మనిషి ఎముకలు అక్కడ ఇక్కడ పడున్నాయి. అక్కడ ప్రతి చోట రక్తమే కనబడుతుంది. కమల ఆ రూమ్ని మరింత జాగ్రత్తగా చూస్తుంది. అప్పుడు ఆమెకు ఒక చోట ఒక లెటర్ దొరికింది. ఆమె ఆ లెటర్ని తీసి చదువుతోంది. ఆ లెటర్లో ఆ విగ్రహం శపించబడిందని, అది దాని పూర్వీకులను కూడా ఇబ్బంది పెట్టిందని ఉంది. అదంతా చదివిన తర్వాత కమలకు వాళ్ళ నాన్న అరుపు వినబడింది. అప్పుడు ఆ విగ్రహం దానికదే చాలా స్పీడ్గా కదులుతోంది. కమలకు చాలా భారంగా అనిపిస్తోంది. దాని తర్వాత ఆమె సడన్గా స్పృహ కోల్పోయింది. కమల ఎప్పుడైతే తన కళ్ళు తెరిచి చూసిందో అప్పుడు ఆమె తన రూమ్లోనే ఉంది. ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా ఆమె చుట్టే ఉన్నారు. కమల వాళ్ళకి అన్ని విషయాలు చెబుతోంది. కానీ వాళ్ళు, నువ్వు మాకు ఆ ఇంటి డ్రాయింగ్ రూమ్లో స్పృహ కోల్పోయి కనిపించావని, బహుశా అది నీకు వచ్చిన ఒక పీడకల అయి ఉంటుందని అన్నారు. వాళ్ళు కమలకు ఒక టాబ్లెట్ ఇచ్చి ఆమెను నిద్రపుచ్చారు. కానీ ఆ రోజు రాత్రి కమల పూర్తిగా మారిపోయింది. మిగిలిన రోజుల్లాగానే ఆ రోజు రాత్రి కూడా అజిత్ డిన్నర్ చేసిన తర్వాత వాకింగ్ చేసి రూమ్లోకి వచ్చాడు. అప్పుడు అతను కమల బెడ్ పైన లేకపోవడం చూశాడు. ఆమె ఆ రూమ్లోనే చీకటిగా ఉన్న ఒక మూల వైపు తిరిగి గట్టిగా నవ్వుతోంది. అది చూసి అతను కమల అని పిలిచాడు. అప్పుడు కమల అతని వైపుకి తిరిగి ఏడుస్తూ అతని సహాయం అడుగుతూ, నేను నిర్దోషిని,
నన్ను కాపాడండి అని అడుగుతూ ఉంది. కమల యొక్క సిచ్యువేషన్ చూసి అజిత్కి చాలా బాధగా అనిపించింది. అప్పుడు అతను ఆమెను దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. అతను కమలను ఓదార్చి బెడ్ పైన పడుకోబెట్టాడు. ఆ రోజు రాత్రి ఏదో విధంగా గడిచిపోయింది. నెక్స్ట్ డే కమల యొక్క ఆరోగ్యం మరింతగా పాడవుతుంది. ఎవరైనా ఆమెను పిలిస్తే ఆమె వాళ్ళ వైపుకి తిరిగి చంపేస్తానని బెదిరిస్తోంది. కమల యొక్క మొహం కూడా ఇప్పుడు మారుతుంది. నెమ్మది నెమ్మదిగా ఆమె మొహం మొత్తం తెల్లగా అవుతుంది. కళ్ళ కింద నల్లని చార్లు ఏర్పడ్డాయి. ఆమె ఒక పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తుంది. ప్రభాకర్ కుటుంబం మొత్తం కమల యొక్క పరిస్థితిని చూసి చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే కమల రాత్రిపూట పిచ్చిదానిలాగా నవ్వడం మొదలుపెట్టింది. కమల రోజంతా నవ్వుతూ ఉండేది లేదా ఏడుస్తూ ఉండేది. అది చూసి ప్రభాకర్ కుటుంబ సభ్యులకి కమల పిచ్చిదైందని అనిపించింది. కానీ వాళ్ళు ఏదైనా చేసేలోపే వాళ్ళ విషయంలో ఒక చాలా పెద్ద సంఘటన జరిగిపోయింది. ఒకరోజు సాయంత్రం కమల వాళ్ళ మావయ్య తన రూమ్లో కూర్చొని టీ తాగుతున్నాడు. అప్పుడు అతనికి సడన్గా తన వీపు పైన ఎవరో ఒక పదునైన వస్తువుతో గుచ్చుతున్నట్లుగా అనిపించింది. అప్పుడు అతను వెనక్కి తిరిగి చూస్తే కమల అక్కడ నిలబడి పిచ్చిదానిలాగా నవ్వుతోంది. కమల చేతి గోర్లు అతని మావయ్య వీపు లోపల ఉన్నాయి. కమల వాళ్ళ మావయ్య చాలా గట్టిగా అరిచాడు. అందరూ కమలను కంట్రోల్ చేసి బయటికి తీసుకెళ్లారు. ఆమెని తన రూమ్లోకి తీసుకెళ్లి బెడ్కి కట్టేశారు. కానీ అర్ధరాత్రి అజిత్ కమల బెడ్ పైన లేకపోవడం చూశాడు. అతను బయటికి వెళ్ళి చూస్తే కమల పరిగెడుతూ వాళ్ళ నాన్నగదిలోకి వెళ్ళిపోయింది. అది చూసి అజిత్ కమల కమల అని పిలుస్తూ ఆమె వెనకే ఆ రూమ్లోకి వెళ్ళాడు. కానీ అతను వెళ్లేలోపే కమల వాళ్ళ మావయ్యను పట్టుకొని ఏమీ ఆలోచించకుండా ఒక జంతువులాగా అతన్ని చంపి అతని బాడీలో నుండి మాంసాన్ని బయటికి తీసి తింటోంది. ఆ రూమ్ మొత్తం వాళ్ళ మావయ్య భయంతో అరుస్తున్న అరుపులతో నిండిపోయింది. కానీ ఎవరూ కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఎవరూ కూడా కమలను ఆపలేకపోతున్నారు. అజిత్ మరియు వాళ్ళ అమ్మ కమలని వాళ్ళ నాన్నతో పాటు అదే రూమ్లో ఉంచి లాక్ చేశారు. వాళ్ళకి ఏమీ అర్థం కావడం లేదు. లోపల కమల పిచ్చిదానిలాగా అరుస్తూ ఉంది. ఆమె గట్టిగా అరుస్తూ నేను అందరినీ తినేస్తానని అంటోంది. అజిత్ వాళ్ళ అమ్మకి కమలపైన ఏదో చెడు ఆత్మ ఆవహించిందని అర్థమైంది. అందువల్లే ఆమె ఒక దెయ్యంలాగా మారింది. కాబట్టి ఆమెను ఎవరూ ఆపలేకపోతున్నాం అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ తన ఇద్దరు కొడుకులను తీసుకుని ఆ బంగ్లాలో నుండి బయటకు వచ్చి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆమె వాళ్ళ బంధువుల ఇంటికి చేరిందో అప్పుడు ఆమె తన కొడుకులతో కమల విషయంలో ఏదైతే జరుగుతుందో అది యాదృచ్ఛికం కాదని, అలా చేతబడి వల్ల జరుగుతుందని చెప్పింది. తమ కుటుంబంలోని పూర్వీకులు అలా చేతబడి చేస్తూనే చనిపోయారని చెప్పింది. అలాగే ఆమె మన ఇంట్లోని ఒక రూమ్లో ఒక దెయ్యపు బొమ్మ ఉందని, అది శపించబడిందని, అదే దెయ్యపు ఆత్మ కమలను ఆవహించుంటుందని, ఇప్పుడు అది ఎవరిని వదిలిపెట్టదని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత ఆ బంగ్లాలో 4 డెడ్ బాడీస్ దొరికాయి. అవి అజిత్ యొక్క తల్లిదండ్రులు మరియు కమల. అందరి డెడ్ బాడీస్ని అక్కడ నుండి తీసుకెళ్లారు. రాజేష్ ఆ రోజు తర్వాత నుండి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అక్కడి ప్రజలు ఈ రోజు కూడా ఆ బంగ్లాలో కమలాత్మ తిరుగుతూ ఉందని, ఆమె ఎవరిని పడితే వాళ్ళని తినదని, ఎవరైతే ఆ బంగ్లా లోపలికి వెళ్తారో వాళ్ళని చంపుతుందని అంటారు. అందువల్ల ఇప్పుడు కూడా ఆ బంగ్లా నిర్మానుష్యంగానే ఉండిపోయింది.